ఈ కథ మొదలయ్యే ముందు ఒక మాట. ఇది నేను ఊహించి చెప్పిన కథ కాదు. ఇది ఒక మహిళ తన జీవితంలో ఎదుర్కొన్న భయంకరమైన అనుభవం. ఆ రోజు రాత్రి చాలా సాధారణంగా మొదలైంది. కువైట్లో ఉండే నూరా ఒక ప్రొఫెషనల్ సింగర్. వివాహాలు, ఫంక్షన్లు ఇవన్నీ ఆమెకు కొత్తవి కాదు. అలాగే ఆ రోజు కూడా ఆమె ఫోన్ మోగింది. ఆ ఫోన్లో ఒక మగవాడు చాలా శాంతంగా మాట్లాడాడు. మాకు ఒక పెళ్ళి ఉంది, రాత్రి పాటలు పాడే సింగర్ కావాలి. అడ్రస్ చెప్పినప్పుడు నూరా కొంచెం వింతగా అనిపించింది. నగరం దాటి ఎడారి వైపు చాలా ఒంటరి ప్రాంతం. కానీ అమౌంట్ ఎక్కువ చెప్పడంతో నూరా ఒప్పుకుంది. ఆమె తన ఇద్దరు స్నేహితులతో కలిసి రాత్రి బయలుదేరింది. చుట్టూ ఎడారి, వీధి దీపాలు లేవు, మొబైల్ సిగ్నల్ బలహీనంగా ఉంది. దూరంలో ఒక పెద్ద భవనం కనిపించింది. అది చూసిన క్షణంలోనే నూరా గుండె వింతగా కొట్టుకోవడం మొదలైంది. భవనం చాలా అందంగా ఉంది. లైట్లు, డెకరేషన్, సంగీతం. కానీ అక్కడికి అడుగు పెట్టగానే ఒక వింత నిశ్శబ్దం. ఎంతమంది ఉన్నా చాలా నిశ్శబ్దంగా ఉంది. అక్కడున్న వాళ్ళు నూరా వైపు వింతగా చూస్తున్నారు. కానీ ఆ చూపుల్లో జీవం కనిపించడం లేదు. నూరా పాట పాడడం మొదలుపెట్టింది. అందరూ వింటున్నారు, కానీ ఎవ్వరూ నవ్వడం లేదు, ఎవ్వరూ చప్పట్లు కొట్టడం లేదు. అప్పుడే నూరా ఒక విషయం గమనించింది. అక్కడ ఉన్న కొందరి కాళ్ళు భూమిని తాకడం లేదు. భయం మొదలైంది. ఆమె అద్దం వైపు చూసింది. అద్దంలో వాళ్ళ ముఖాలు సరిగ్గా కనిపించడం లేదు. నీడలు కూడా లేవు. చుట్టూ ఉన్న వాళ్ళు మనుషుల్లా ఉన్నా కానీ మనుషులు కాదన్న ఫీలింగ్. అప్పుడే ఒక వృద్ధ మహిళ నూరా దగ్గరికి వచ్చింది. చేతిని పట్టుకొని చెవిలో చెప్పింది, ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపో, ఇది మనుషుల పెళ్లి కాదు. ఆ మాట విన్నంటనే నూరా వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఉన్న వాళ్ళ ముఖాలు మారిపోతున్నాయి. కళ్ళు ఎర్రగా, నవ్వులు వికృతంగా, చుట్టూ వింత నవ్వులు, అరుపులు. నూరా శరీరం కదలలేదు. ఆమె ఒక్కసారిగా స్నేహితులను పిలిచింది. వాళ్ళు ముగ్గురు పెరిగెత్తారు. వెనుక నుంచి భారీగా నవ్వులు, వింత శబ్దాలు. కారు స్టార్ట్ చేసి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ అవి వెంట పడుతున్నాయి, వాళ్ళ వెంటే వస్తున్నాయి. తర్వాత రోజు ఆ అడ్రస్కు మళ్ళీ వెళ్ళి చూడాలని ప్రయత్నించారు. కానీ అక్కడ ఏ భవనం లేదు. ఆ రాత్రి వాళ్ళు మనుషులు కాదు. ఆమె ఆ తర్వాత ఇప్పుడు రాత్రి పెళ్ళిళ్ళకు వెళ్ళలేదు. మధ్యప్రాచ్యంలో ఉన్న నమ్మకం ఉంది. జిన్నులు అంటే ఒక ఆత్మలని చెప్పుకోవచ్చు. జిన్నులు అంటే ఇస్లామిక్ భాషలో చెప్తారు జిన్నులని. మనుషుల్లా మారి మన మధ్య ఉంటారని, కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రపంచానికి మనుషులు అతిథులు అవుతారని. కొన్ని ఆహ్వానాలు వచ్చిన వాళ్ళని తిరిగి పంపించవు. అందుకే రాత్రి వచ్చే ప్రతి పిలుపుని అంగీకరించకండి. Like, comment, subscribe. Thanks for watching.